హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక సరికొత్త అప్డేట్‌తో మీ ముందుకైతే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ నెలలో అయితే ఆధార్ క్యాంపులైతే నిర్వహించబోతున్నారు. అయితే ఈసారి ఆధార్ క్యాంపులనేటివి చిన్న పిల్లల కొరకైతే చేస్తున్నట్లు తెలుస్తుందనమాట. ముఖ్యంగా మీ ఇంట్లో గనక 5-17 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బయోమెట్రిక్స్ అనేటివి ఆధార్‌కి అప్డేట్ గనక చేయించుకోబోయినట్లయితే మీరు వెంటనే కూడా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి ఈ తేదీల్లో అయితే మీ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి బయోమెట్రిక్స్, కన్నుపాపలు, అదేవిధంగా ఫొటోస్ అన్నీ కూడా అప్డేట్ అయితే చేయించుకోవచ్చు. ప్రభుత్వం అయితే ఈ తేదీ నుంచి ఈ తేదీ మధ్యలో ఆధార్ క్యాంపులు నిర్వహించాల్సిందిగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఫ్రీగా అయితే ఈ యొక్క ఆధార్ అప్డేషన్ అయితే చేయించుకోవచ్చండి. మామూలుగా బయట కామన్ సర్వీస్ సెంటర్లలో, మీ సేవలలో అప్లై చేయించుకుంటే ₹100 పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఫ్రీగా అయితే ఈ సర్వీస్ అనేది పొందవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ఇలాంటి అప్డేట్స్ మీరు పొందవచ్చు. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే రాష్ట్రంలో 2 లక్షల మందికి ఆధార్ అప్డేట్ అనేది తప్పనిసరి అని చెప్పి ప్రభుత్వం అయితే ఒక డేటాను అయితే విడుదల చేసిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది పిల్లలు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ అయితే కాలేదని చెప్పి విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ యొక్క డేటా ఎందుకు విడుదల చేసింది అనే దానికి ఒక లింకేజ్ అయితే ఉందన్నమాట. ఏంటంటే మనకు మే నెలలో విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం ₹15,000 తల్లి యొక్క ఖాతాల్లోకి పడేటువంటి ఈ యొక్క పథకం ఏదైతే ఉందో వీటికి తప్పనిసరిగా ఆధార్ అప్డేట్స్ అనేటివి అవసరం అవుతాయన్నమాట. సో ఇక్కడ ఆధార్ అప్డేట్ కనుక మీరు చేయించుకోకుండా ఈ పథకానికి కనుక అప్లై చేయించుకున్నట్లయితే బహుశా మీకు ఈ కారణం చేత మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు పడకపోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఫ్రీ సర్వీస్ అనేది ఇస్తున్నారు కాబట్టి వెంటనే మీరు ఈ యొక్క 5 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆధార్ అప్డేట్ అయితే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల ద్వారా చేయించుకోవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ముఖ్యంగా పిల్లలకు సంబంధించి ఆధార్ అప్డేషన్ ఎప్పుడెప్పుడు చేయించాలనేది కూడా ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే ఒక డేటా అయితే ఇచ్చింది చూడండి. పిల్లలకు 5 లేదా 15 సంవత్సరాలు వచ్చేటప్పుడు వారి యొక్క బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయించాల్సి అయితే ఉంటుంది. ఫోటో, వేలిముద్రలు, 2 కనుపాపల ఫోటోలను సిబ్బంది తీసుకొని ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ అయితే చేస్తారు. 5-7 సంవత్సరాల మధ్య ఒకసారి అప్డేట్ అయితే చేయించేందుకు ప్రభుత్వము ఎలాంటి రుసుము అనేది తీసుకోవడం లేదు. అలానే ఇప్పుడు 15-17 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకు కూడా ఉచితంగా బయోమెట్రిక్ వివరాలు అనేటివి ఆధునీకరిస్తుంది. సో కాబట్టి ఇక్కడ 17 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో పిల్లలు వారందరూ కూడా ఫ్రీగా ఈ యొక్క ఆధార్ క్యాంపులలో పాల్గొని ఆధార్ అప్డేషన్ అనేది చేయించుకోవచ్చని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్తుంది. అయితే ప్రతి నెల కూడా 8 రోజుల పాటు ఈ యొక్క ఆధార్ క్యాంపులను అయితే నిర్వహిస్తున్నారనమాట గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది. ఈ విషయం చాలామంది తెలియక ఈ సమయాలలో వారు ఈ యొక్క ఆధార్ అప్డేషన్ కొరకు వెళ్లకుండా రిమైనింగ్ టైంలో అవసరాల కొరకు ఆధార్ అప్డేట్ సెంటర్స్కి అయితే వెళ్ళి అప్డేట్ అయితే చేయించుకుంటున్నారు. అప్పుడు అమౌంట్ అనేది పే చేస్తున్నారు. సో ఇక్కడ ముందుగానే మనకు సమాచారం అయితే వచ్చింది. ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ యొక్క ఆధార్ అప్డేట్స్ అయితే జరుగుతాయన్నమాట, క్యాంపులు అనేటివి. అలానే ఇదే నెలలోనే 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆధార్ అప్డేట్ అయితే చేస్తామని చెప్పి ఇక్కడ చెప్తున్నారన్నమాట సచివాలయం సిబ్బంది. సో డేటా అప్డేట్స్ కోసము పిల్లలు సమీప గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళాలని GSWS శాఖ ఉన్నతాధికారులు చూస్తున్నారు. సచివాలయం ఆధార్ నమోదు కేంద్రంలో కానీ మీ సేవ ఆధార్ నమోదు కేంద్రంలోనైనా వివరాలను అప్డేట్ చేయించుకోవాల్సి అయితే ఉంటుందని, ముఖ్యంగా ఈ ప్రక్రియలో వేలిముద్రలు, కన్నుపాపలు స్కానింగ్ అనేది చేస్తారు. ముఖ గుర్తింపు డేటాను సేకరిస్తారు. పిల్లలకు భవిష్యత్తులో ఆధార్ సమస్యలు నివారించడానికి తల్లిదండ్రులు తమ పిల్లలను వీలైనంత త్వరగా అప్డేట్ చేయించాలని చెప్పి అధికారులు అయితే కోరుతున్నారు. సో ఆధార్ క్యాంపులు అనేటివి జరుగుతున్నాయి. మీకు ఇక్కడ క్లియర్గా అయితే డేట్తో సహా అయితే ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరిగింది. ఈ నెల 5వ తేదీ అంటే సోమవారం నుంచి అయితే బుధవారం వరకు ఒక ఫేజ్లో అయితే ఈ యొక్క ఆధార్ అప్డేషన్స్ అనేటివి పిల్లల కొరకు అయితే జరగబోతున్నాయి. అలానే ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు ఆధార్ అప్డేట్ అనేవి జరుగుతాయని చెప్పి క్లియర్ అయితే తెలుస్తుంది. సో ఈ యొక్క ఉచితమైన సేవలను మీరు పొందొచ్చండి. సో వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక్కడ నేను మీకు థంబ్నెయిల్లో అయితే మెన్షన్ చేశాను, ఏమని, తల్లికి వందనం బయోమెట్రిక్ తప్పనిసరి అని. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వ పథకం అనేది మే నెలలో అయితే లాంచ్ కాబోతుంది. సో ఆధార్ అప్డేషన్ కనుక చేయించుకొని ఉంటే మీకు ఎలాంటి సమస్యలు లేకుండా మీకు ఈ యొక్క ₹15,000 మీ ఖాతాల్లోకి అయితే చేరుతాయి. ఒకవేళ ఆధార్ అప్డేట్ అనేది కరెక్ట్గా లేకపోతే మిస్ మ్యాచ్ అవుతుంది డేటా అనేది. సో అప్పుడు మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మీ ఖాతాల్లోకి పడకపోవచ్చు. కాబట్టి ఆధార్ అప్డేషన్ అనేది తప్పనిసరి.
బయోమెట్రిక్ అనేది అప్డేట్ అయితే చేయించండి పిల్లలకు సంబంధించి. ఓకేనా? సో అదేవిధంగా 5 సంవత్సరాల లోపు పిల్లలకు సంబంధించి కూడా ఆధార్ అప్డేట్స్ అనేవి జరుగుతాయి. అవి ఎలాగనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మీరు వీలైనంత వరకు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా ఇళ్ళ దగ్గరే ఇప్పుడు ఉంటారు. ఎందుకంటే వేసవి సెలవులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ వివరాలను తెలుసుకొని మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారులను అయితే కలిసి ఆధార్ అప్డేషన్ అనేది చేయించండి. అంటే పంచాయతీకి ఒక సచివాలయంలోనే ఈ యొక్క ఆధార్ క్యాంపులను అయితే నిర్వహిస్తారు. అన్ని సచివాలయాల్లో అయితే ఆధార్ క్యాంపులు అయితే పెట్టరండి. ఈ విషయం కూడా తెలుసుకోవాలి మీరు. చాలామంది కూడా మీ యొక్క గ్రామ సచివాలయంకి అయితే వెళ్ళి అడుగుతూ ఉంటారనమాట. సో పంచాయతీకి ఒక సచివాలయం అయితే సెలెక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా అయితే ఈ యొక్క ఆధార్ అప్డేషన్ అయితే చేయిస్తారనే సమాచారం కూడా ఉంది. సో ఈ విధంగా ఆధార్ క్యాంపులు అయితే ఈ నెలలో అయితే జరగబోతున్నాయి అనమాట. ప్రతి ఒక్కరూ కూడా పిల్లలను తీసుకొని వెళ్ళి అప్డేట్ అయితే చేయించండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.